హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ముందుగా పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు పరిణామాలు చూద్దాం. ఆ తర్వాత విశాఖ రైల్వే జోను, ఈ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇదంతా మాట్లాడదాం. సో మెయిన్లీ మీరందరూ కూడా దయచేసి చివరి వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేసి ఒక 4-5 వీడియోస్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చాలా ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘ ప్రెస్ మీట్, దాదాపుగా 1.5-2 గంటల పాటు ఆమె మాట్లాడి అనేక అంశాలు ప్రస్తావిస్తూ, నేను రాజీనామా చేయను, ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు, నన్ను ప్రజలు ఓడించలేదు, బీజేపీ వ్యవస్థలు ఓడించాయి, కుట్రలు చేసి నన్ను ఓడించారు. సో నన్ను ఓడించడానికి, ఇక్కడ పార్టీని ఓడించడానికి ఎన్నో కుట్రలు చేశారు, ఈసీ అని మొదలుకొని చాలా ఆరోపణలు చేస్తూ ఫైనల్గా అని చెప్పింది ఏంటంటే నేను రాజీనామా చెయ్యను అని. సో దానికి కంక్లూజన్ ఏంటంటే, యాక్చువల్లీ ఆమె రాజీనామా చేయకపోతే గవర్నర్కి ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం ఉంటుంది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తే ఆటోమేటిక్గా ఆమె పదవి కోల్పోయినట్టే. సో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తమ పదవికి రాజీనామా చేస్తుంటే, బెంగాల్ ముఖ్యమంత్రి తృణమూల్ అధినేత మమతా బెనర్జీ భిన్నమైన పంథా ఎంచుకున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడినా, స్వయంగా పరాజయం పాలైన రాజీనామా చేయబోనని ఆమె సంచలన ప్రకటన చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కుట్ర జరిగిందని, ఇది ప్రజలిచ్చిన అసలైన తీర్పు కాదని, తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. భాజపాకు వ్యతిరేకంగా కాకుండా ఆ పార్టీ తరపున పనిచేసిన ఎన్నికల సంఘంపై తృణమూల్ పోటీ చేసిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మంగళవారం కోల్కతాలో మీడియాతో మాట్లాడారు. నేను రాజీనామా చేయాలన్న ప్రశ్న ఉత్పన్నం కాదు, ఎందుకంటే మేము ప్రజా తీర్పుతో ఓడిపోలేదు, కుట్రల ఫలితంగా ఓటమి పాలయ్యాం. నేను ఓడిపోలేదు, నేను లోక్ భవన్ అంటే గవర్నర్ వద్దకు వెళ్ళను. రాజ్యాంగపరంగా వారు ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకొనియండి. ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయి, కనీసం 100 సీట్లను లూటీ చేశారు. చరిత్రలో ఇది చీకటి అధ్యాయంగా నిలిచిపోనుంది అని ఆమె తన వెర్షన్ చెప్పారు. కాకపోతే ఓటమి కొంతమంది ఒప్పుకోలేరు. ఆ కుర్చీ అలవాటు అయిపోయిన వాళ్ళు, ఆ నియంతృత్వ పోకడ ఉన్నవాళ్ళు, మోనోపాలిజం ఉన్నవాళ్ళు ఓటమి ఒప్పుకోలేరు. సో అదే క్రమంలో మమతా బెనర్జీ కూడా ఒప్పుకోలేకపోతున్నారు. ఇక తమిళనాడులో విజయ్ సీఎం కావడానికి ఒక 10 సీట్లు తగ్గాయి కదా, ఆయనకు 108 వచ్చాయి, 118 అక్కడ మ్యాజిక్ ఫిగర్. సో ఆ 10 సీట్లు ఫిలప్ చేసుకోవడానికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 5 విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వామపక్ష ఎమ్మెల్యేలు 4 ఉన్నారు, సిపిఐ 2, సిపిఎం 2, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. వాటితో పాటు ఇండిపెండెంట్లో ఒక 2 కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. దాంతో విజయ్కి మ్యాజిక్ ఫిగర్ వచ్చేస్తుంది. విజయ్ సీఎం అవడం లాంఛనమే. సో నిన్న గవర్నర్కు లేఖ రాశారనమాట, ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, నేను 15 రోజుల్లో ఎమ్మెల్యేలు బల నిరూపణ చేసుకుంటాను అని. సో రేపు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీతో టచ్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏఐడిఎంకేలో దాదాపుగా 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు విజయ్ పార్టీతో టచ్లోకి వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు అన్నాడీఎంకే మొత్తం పార్టీ బీజేపీని వదిలేసి ఆ పార్టీ మొత్తం విజయ్తో పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యపోకలేదు. సో ఏదైనా జరగవచ్చు, చూస్తున్నారు. చాలా ఆసక్తికర పరిణామాలు అయితే జరుగుతాయి తమిళనాడులో, అక్కడ వరకు మనం చెప్పుకోవచ్చు. సో ఇవే అంశాలను ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి. నేను రాజీనామా చెయ్యను, మేము ఓడిపోలేదు, 100 సీట్ల లోటి అనేది. అలాగే సర్కార్ ఏర్పాటుకు గవర్నర్కు విజయ్ సమాచారం, రేపు 11:30కు ప్రమాణం, అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థన, ఆచితూచి స్పందించిన అర్లేకర్, సంఖ్యాబలం చూపించాక ఆహ్వానంపై నిర్ణయం, విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ, టీవీకే శాసనసభ పక్షనేతగా విజయ్ ఎన్నిక, మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ, కాంగ్రెస్ పీఎంకే వీసీకే లెఫ్ట్తో చర్చలు, మంత్రి పదవులు ఇస్తామని హామీ, విజయ్ మాతో మాట్లాడారు వేణుగోపాల్, సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా. ఇక విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే, ఏదైతే పెళ్ళి అయితే జంటలకు 8 గ్రాముల బంగారం అని, అలాగే పిల్లలకు ల్యాప్టాప్లని, తర్వాత నిరుద్యోగ భృతి, అలాగే మహిళలకు 2,500, ఇలా చాలా హామీలు ఇచ్చారు విజయ్. అవన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు కావాలంట. ఇప్పుడు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే సంవత్సరానికి 60,000 కోట్లు 70,000 కోట్లు అవసరం అవుతుంది. అవి ఎలా తెస్తున్నారు? అప్పులు చేస్తున్నారు ప్రతి నెల. ఇప్పుడు విజయ్కి 1,00,000 కోట్లు కావాలి అతను ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే. సో అది అంత ఆషామాషి వ్యవహారం కాదు అని అధికారులు తలలు పట్టుకుంటున్నారంట. సో ఇప్పటికే 1.22 లక్షల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్రం, ఇప్పటికే తమిళనాడు బాగా ఆర్థిక లోటుతో ఉంది.
ఈ హామీలు అమలు చేసుకుంటూ వెళ్తే ఇంకా దారుణంగా ఫైనాన్షియల్ పొజిషన్ దిగజారిపోద్ది అనేది అధికారులు భావిస్తున్నారు. ఇక స్టాలిన్ నిన్న తన సొంత నియోజకవర్గంలో పర్యటించారండి. అది మొత్తం ఇదిగోండి. స్టాలిన్కు కొళత్తూరు కన్నీటి స్వాగతం. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వెళ్ళిన మాజీ సీఎం. ఆయన ఓడిపోయారు. ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓడిపోయారు కదా, అక్కడికి ఆయన కృతజ్ఞతలు తెలపడానికి రోడ్ షో చేశారు. ఆ రోడ్ షోలో చాలామంది డిఎంకే కార్యకర్తలు, ముఖ్య నాయకులు చాలామంది కన్నీటి పర్యంతమై ఎంత వాదారుస్తున్నా సరే ఏడుపు ఆపుకోలేకపోయారంట. సో అది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఇట్లా తమిళనాడు అండ్ బెంగాల్కి సంబంధించిన అప్డేట్స్ పక్కన పెడితే, విశాఖ రైల్వే జోన్కి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. జూన్ 1వ తేదీ నుంచి కూడా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. సో రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటే వాల్తేరు డివిజన్ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్తో కలిపి మొత్తం 4 డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్ పని చేయనుంది. ఈ మేరకు రైల్వే శాఖ సోమవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లోని షెడ్యూల్ 13 క్లాజ్ 8లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్టయింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై రైల్వే శాఖ రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 6 నెలల్లోపు పరిశీలించి వేగంగా నిర్ణయం తీసుకుంటుంది అని విభజన చట్టంలో ఇచ్చిన హామీ 12 ఏళ్ల తర్వాత సాకారం అవుతుంది. 12 సంవత్సరాలు పట్టింది ఆ హామీ నెరవేరడానికి. ఇదిగోండి, జోన్ వచ్చిందొచ్చు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ గెజిట్ విడుదల. తర్వాత మరో అంశం, నిజానికి మనకి విభజన చట్టంలో ఇచ్చిన హామీల్లో అతిపెద్ద హామీ ప్రత్యేక హోదా అండి. 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా, అది సాకారం కాలేదు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు, కేంద్రం నిధులు ఇస్తుందన్నారు, అది అవుతుంది కానీ స్లోగా అవుతుంది. విశాఖపట్నం రైల్వే జోన్ అన్నారు, అది ఇన్నాళ్ళకి అయిందనమాట. అలాగే ఈ విభజన చట్టంలోనే అసెంబ్లీ స్థానాల పెంపు అన్నారు, అది జరగట్లేదు. అది దేశవ్యాప్తంగా సీట్ల పెంపుతో ముడిపెట్టారు కాబట్టి జరగట్లేదు. లేదా ప్రత్యేకంగా మన రాష్ట్రాల వరకు సీట్ల పెంపు చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఇక మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 కొత్త న్యాయమూర్తులు వస్తున్నారు. సునీత, గిరిధర్, పురుషోత్తం కుమార్ పేర్లను వీళ్ళు 3 కూడా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. నియామకం పూర్తయితే కనుక మన రాష్ట్ర హైకోర్టు జడ్జీల సంఖ్య 35కు చేరుద్ది అనమాట. ఇదిగోండి, గంధం సునీత, చింతలపూడి పురుషోత్తం కుమార్, ఆలపాటి గిరిధర్, వీళ్ళ 3 కూడా నియామకం పూర్తయితే మన హైకోర్టు న్యాయాధికారుల సంఖ్య 35కు చేరుతుందంట. మొత్తం 37 మంది ఉండాలి. ప్రస్తుతానికి 32 మంది ఉన్నారు. 5 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 5 పోస్టులకు గాను 3 సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఇక గుంతకల్లు వాడి మధ్య 3-4 లైన్లంట. 4,758 కోట్లతో 230 కిలోమీటర్ల మేర నిర్మాణం. కేంద్ర కేబినెట్ ఆమోదం. ముంబై చెన్నై రైల్వే లైన్ మార్గంలో ప్రధాన కేంద్రాలైన గుంతకల్లు, వాడి మధ్య 3-4 రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఇందుకు పచ్చజెండా ఊపింది. మొత్తం 4,758 కోట్ల వ్యయంతో కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు, తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా 230 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం చేపడతారు. బాగుంది. ఇక ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు. రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దేందుకు అవకాశం. ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో ఉక్కు రంగంలో 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 1,50,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. దీనికి అనుగుణంగా ఇనుప ఖనిజ ఉత్పత్తి పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మున్ముందు ఇనుప ఖనిజం వినియోగం 4 రెట్లు పెరగనుందని, మన వద్ద లభించే ఖనిజాన్ని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాన్ని స్టీల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం ఉందని సీఎం తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయొచ్చుగా, అవసరమైతే ప్రభుత్వమైన నిధులిచ్చి దాన్ని నెత్తి మీద పెట్టుకోవచ్చుగా, దానికి కావాల్సిన ముడి సరుకు సప్లై చేయొచ్చుగా, దానికి కావాల్సిన ముడి సరుకుని వేరే వాళ్ళకి ఎవరికో ఇవ్వడం ఏంటి, వీళ్ళు ముడి సరుకు కోసం ఎత్తుక్కోవడం ఏంటి, అదేదో నష్టాల్లో ఉందని చూపించి మేమే డబ్బులు ఇస్తున్నామని చెప్పి కేంద్రం రాష్ట్రం బిల్డప్ కొట్టడం ఏంటి. సో విశాఖ ఉక్కు విషయంలో బయటికి జరుగుతున్నది ఒకటి, ప్రభుత్వాలు చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది మాత్రం ఒకటండి. వాస్తవాలు చెప్పడం లేదు.
సో వాస్తవాలు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నా సరే అక్కడ కనీసం మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళకు కూడా మన సోర్సులకు కూడా బెదిరిస్తున్నారంట. సో అక్కడ కార్మిక సంఘాలు కూడా చీలిపోయాయి. అక్కడంతా గందరగోళంగా ఉంది. అఫ్కోర్స్ అది ప్రైవేటీకరించడం లేదు, అలాగని ప్రభుత్వం నెత్తిన పెట్టుకోవడం లేదు, ముందుకు రానివ్వడం లేదు, వెనక్కి వెళ్ళనివ్వడం లేదు. చూడండి ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు చూడండి. అంటే ఒక కుక్కని చంపాలి అంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలి. అలా ఒక పరిశ్రమను అమ్మేయాలి లేదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలి అంటే అది నష్టాల్లో ఉంది అని చూపించాలి. అది నష్టాల్లో ఉందని చూపించడానికి ప్రయత్నం చేశారు, కానీ అక్కడ కార్మికులు అండ్ లోకల్లో తిరుగుబాటు రావడంతో జాగ్రత్త పడి లేదు అది నష్టాల్లో ఉన్నా సరే మేము డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నాం అని చెప్పి గత 2-3 సంవత్సరాలుగా షో చేస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది వేరు, దానికి కావాల్సింది వేరు. దానికి కావాల్సింది పూర్తి స్థాయి కార్మిక సామర్థ్యంను నియమించి ఎవరిని కూడా బలవంతంగా రాజీనామాలు చేయించకుండా ముడి సరుకు సప్లై చేస్తే చాలు. ముడి సరుకు తగినంత సప్లై చేస్తే వాళ్ళు చూసుకోగలరు. సో విశాఖ ఉక్కు విషయంలో కొన్ని కఠిన నిజాలు ఉన్నాయి, మాట్లాడదాం. ఇక ఎల్నిలో ప్రారంభమైంది ఋతుపవనాలపై. అయితే అఫ్కోర్స్ చంద్రబాబు గారు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు విశాఖ ఉక్కు అనే సబ్జెక్ట్ పక్కన పెడితే పక్కన ఆర్సిలర్మిత్తల్ స్టీల్ పరిశ్రమ వస్తుంది, అది భారీ పరిశ్రమ. దాంతోపాటు కడపలో ఒక ఉక్కు పరిశ్రమ నిర్మాణం అవుతోంది. సో రాష్ట్రంలో ఉక్కు అనేది దేశంలోనే ఎక్కువ ఉత్పత్తి మన రాష్ట్రంలోనే జరిగే అవకాశం ఉంది దేశం మొత్తం మీద చూసుకుంటే. సో ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయి దానివలన. ఇక ఎల్ నినో ప్రారంభమైంది, ఋతుపవనాలపై వ్యతిరేక ప్రభావం ఇంకైన్ వెల్లడి. తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల నేపథ్యంలో ఎల్ నినో ప్రారంభమైందని ఇన్కాయిస్ ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు తటస్థ పరిస్థితులు ఉండగా తాజాగా ఎల్ నినోగా మారిందని వెల్లడించింది. ప్రస్తుతం మే నుంచి 2027 జనవరి వరకు ఈ పరిస్థితులు కొనసాగుతాయని ఇన్కాయిన్ మంగళవారం స్పష్టం చేసిందంట. సో అంటే ఉక్కపోత ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయి. ఆల్రెడీ చూడండి ఏప్రిల్ నెలలో 3వ వారం 4వ వారంలోనే సాధారణ ఉష్ణోగ్రతలు అయితే 40-42, కానీ అక్కడక్కడ 44-45 కూడా నమోదయ్యాయి. ఇక మట్టి పనుల్లో మాయాజాలం, తక్కువ పరిమాణంలో చేసి ఎక్కువ మట్టి వాడినట్టు నమోదు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ లెక్కలే ఇంజనీర్ల దృష్టిలో పక్కా. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే అప్పటి చీఫ్ ఇంజనీర్ ఆమోదం. ఈఎన్సీ కార్యాలయం ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో కీలక స్థానాల్లో ఇప్పటికీ అదే ఇంజనీర్లు. వావ్! పాపం ఈనాడులో రాసిన కథనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద కూడా కోపం వస్తుంది. పెద్దిరెడ్డి గారి అక్రమాలకు సహకరించిన అధికారులను వీళ్ళు కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు అంతే, ఇంజనీరింగ్ అధికారులు అంతే, పోలీసులు కూడా అంతే. పెద్దిరెడ్డి గారికి సహకరించిన వాళ్ళని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఆ జిల్లాలో, ఆ ప్రాంతంలో. అందుకే పెద్దిరెడ్డి గారే. పొంగనూరు ఎమ్మెల్యే ఎవరంటే పొంగనూరులో ప్రభుత్వం ఎవరిది అంటే పెద్దిరెడ్డి గారిదే. ఎమ్మెల్యే పెద్దిరెడ్డే, ప్రభుత్వం కూడా ఆయనే అన్నమాట. సో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన రహదారులు మట్టి పనుల్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్ల నిర్మాణంలో భాగంగా ప్రాథమికంగా మట్టితో రోడ్ల ఎత్తు వెడల్పు చేసిన పనుల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. తక్కువ పరిమాణంలో చేసిన పనులకు ఎక్కువ క్యూబిక్ మీటర్ల మట్టి వినియోగించినట్టు రికార్డులు తయారు చేయడం, వీటిని ఇంజనీర్లు గుడ్డిగా ఆమోదించడం ద్వారా భారీగా బిల్లులు చేసుకున్నారని ప్రధాన అభియోగం. సో ఇది మట్టి పనుల్లో మాయాజాలం అని ఇచ్చారు. ఇక 2 ఏళ్ల తర్వాత 2631 కోట్ల జేజేఎం నిధులు. ప్రాజెక్టు గడువు పెంచి రాష్ట్రానికి నిధులిచ్చిన కేంద్రం. 2.5 ఏళ్లలో 22,000 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు. గ్రామాల్లో ఇంటింటికి కుళాయిల ద్వారా రక్షిత తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ జేజేఎంలో 2 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి కేంద్రం 2631 కోట్లు నిధులు కేటాయించిందంటండి. సో ఇది చూడొచ్చు. ఇక నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయా, నాపై అభిమానంతోనూ ఇరికించడానికో ఎవరో బెదిరింపులు చేసి ఉంటారు. పోలీసు విచారణలో అనంతబాబు పొంతనలేని సమాధానాలు. యాక్చువల్లీ సాక్షులను బెదిరించి, సాక్షులను ప్రలోభపెట్టి సాక్షులకు ఇచ్చిన డబ్బులు ఈయనిచ్చినవే. ప్లస్ ఈయన ప్రధాన అనుచరుడు, ఈయన ప్రధాన సన్నిహితుడే ఆ పని చేశాడు. సాక్షులను బెదిరించి, సాక్షులను ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చాడు. కానీ అది నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. సో నాపై అభిమానంతో ఎవరో చేస్తే నన్ను మీరు అడుగుతారేంటి అని చెప్పి తిరిగి పోలీసుల మీద రివర్స్ అయ్యాడంట అనంతబాబు గారు. సరే మీ ఫోన్ చూపించండి అంటే నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాడంట. నాకు తెలిసి ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వాళ్ళు ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయిన ఏకైక వ్యక్తి అనంతబాబు గారు. ఓన్లీ వీడియో కాల్స్ చేయడానికే ఫోన్లు పనిచేస్తాయేమో.
మంచి మార్కులు కలలకు రెక్కలు. ఇక ఇక్కడ చూసుకుంటే మోదీకి ట్రంప్ అభినందన. సో ఇవన్నీ ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. కుమ్మక్కై తప్పించేశారంట. జిత్తులు మారి అజిత్ పరారీకి సహకరించిన పోలీసులు, జైలు సిబ్బంది, వైద్యాధికారులు జైలు శాఖ విచారణలో వెల్లడి. OLX మోసాల్లో ఆరితేరిన భీముడు అజిత్ కుమార్తో పోలీసులు, జైలు సిబ్బంది, అధికారులు కుమ్మక్కై అతను పారిపోవడానికి అన్ని విధాలా సహకరించారు. ఇది ఆల్రెడీ ఆంధ్రజ్యోతిలో వారం రోజుల కిందట వచ్చింది. భీముడు 50 లక్షలు సుమారుగా చేతులు మారాయంట అతన్ని బయటకు తప్పించే క్రమంలో. పోలీసు అధికారులు, కొంతమంది జైలు శాఖ సిబ్బంది కూడా సహకరించారంట. ఇది ఉన్నతాధికారుల విచారణలో బయటపడింది. మన అవసరాల మేరకు రైళ్ళు. సో కొత్త రైల్వే లైన్ రాబోతోంది, కొత్త రైళ్ళు రాబోతున్నాయి, కొత్త రైల్వే డివిజన్ రాబోతోంది. బాగున్నాయి అన్నీ. ఇక రైల్వే జోన్ గురించి సాక్షిలో పెద్దగా రాయలేదు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారు నాలుగోసారి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ప్రయత్నం చేశారు రైల్వే జోన్ కోసం. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చారు. సో ఇది పూర్తిగా చంద్రబాబు గారికి క్రెడిటే. కానీ సాక్షిలో ఈరోజు రాయలేదు. మేబీ రేపు ఆ రైల్వే జోన్ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే అని రాసుకుంటారు. ఇవాళకైతే ఫస్ట్ పేజీలో రాయలే. నేను అనుకున్నా ఇవాళ ఫస్ట్ పేజీలో జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిటే ఆ రైల్వే జోన్ అని రాస్తారని అనుకున్నా. చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ, విశాఖ రైల్వే జోన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే చంద్రబాబు అని చెప్తున్నారు అని చెప్పి రేపు రాస్తారు. ఇక చివరికి కష్టాలని ధాన్యం సేకరణపై సర్కారు మీనమేషాలు. అకాల వర్షంతో తడిసిపోతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినా వేధిస్తున్న సంచుల కొరత, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ధాన్యాన్ని దళాలకు తెగనమ్ముకుంటున్న రైతులు. చిన్నప్పటి నుంచి ఇవే తరహా వార్తలు. ఈ హెడ్డింగు, ఈ వార్తలు పాపం రొటీన్గా రెగ్యులర్గా ఖరీఫ్ రబీ సమయంలో వచ్చేవే. కాకపోతే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం కొంటుంది, 24 గంటల్లో డబ్బులు ఇస్తుంది. 90% వరి రైతులకు ఇబ్బంది ఏమీ లేదు డబ్బుల విషయంలో. ఇక ఈ తమిళనాడు, ఈ హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ మనం చెప్పేశాము. ఓట్ల తేడా 17.43 లక్షలే. స్వల్ప తేడాతో ఓడిపోయాం. మాకు పడిన మొత్తం ఓట్లు 1.5 కోటి. డిఎంకే చీఫ్ స్టాలిన్ తనకు ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతగా రోడ్ షో. కాంప కోసం కోట్లు. అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ఖర్చులు తడిసి మోపెడు. 36.5 కోట్లు చాలవు, 40.5 కోట్లు కావాలంటూ కీలక నేత ఒత్తిడి. సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ గతంలో తోసిపుచ్చిన ప్రతిపాదన మరోసారి ఒత్తిడి. తాజాగా ఏర్పడిన ముళ్ల పొదలు తొలగించేందుకు ఇంకెన్ని కోట్లు కావాలో మరి. అమరావతిలో డబ్బులు ఏ విధంగా మేస్తున్నారు అనడానికి ఇదో ఉదాహరణ. జంగిల్ క్లియరెన్స్ అని, ముళ్ల పొదలు తొలగింపని, చెత్త క్లియరెన్స్ అని విపరీతంగా కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా చిలక్కొట్టుడు. ఇప్పుడు అమరావతి పనుల్లో 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి భవనాల నిర్మాణం ఒక ఎత్తు, రోడ్ల నిర్మాణం ఒక ఎత్తు అయితే, అక్కడ ముళ్ల పొదలు తొలగింపని, తర్వాత ఈ డ్రైన్ వాటర్ క్లీనేజ్ అని, లేదంటే ఈ మురుగునీరు క్లీన్ చేస్తామని, లేదంటే ముళ్ల పొదలు తొలగిస్తామని ఎప్పటికప్పుడు కోట్లు కాజేస్తున్నారు. సో ఇది కొంచెం చూసుకోవాలి. ఈ విషయంలో కొంత చేతులు మారుతున్న మాట కూడా వాస్తవమే. సిఆర్డీఏలో కొంతమంది కీలకమైన అధికారులు విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారని మనకి ఆరోపణలు కూడా ఉన్నాయి. కొన్ని ఫిర్యాదులు కూడా ఉన్నాయి, నా దృష్టికి వచ్చాయి. సిఆర్డీఏలో కీలక స్థానాల్లో ఉన్న కొంతమంది అధికారులు, ఆ కార్యాలయంలో ఉన్న కొంతమంది అధికారులు, కొంతమంది సిబ్బంది విపరీతంగా లంచాలు తీసుకుంటున్నారంట. బిల్లు ఆమోదించాలంటే మాత్రం ముందే, అసలు పని శాంక్షన్ అయిన వెంటనే ముందే ఒక 10% ఇచ్చేయాల్సిందే. సాధారణంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో 5 to 7% కమిషన్లు ఉంటాయి. కానీ సిఆర్డీఏలో మాత్రం లంచాలు కమిషన్లు ఎక్కువయ్యాయి. అలా లంచాలు కమిషన్లు ఎక్కువ ఇస్తే పనుల్లో నాణ్యత తగ్గుద్ది. అది ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. ఇక జగన్ది దూరాలోచన, బాబుది దురాలోచన. అవును, అదే అనుకుంటున్నారు అందరూ. అందుకే 11 ఇచ్చారులే మీకు. ఇక కేకే లైన్ పాయే, వాల్తేర్ డివిజన్ రద్దు, విశాఖ రాయగడ రైల్వే డివిజన్ల ఏర్పాటు, అధిక ఆదాయం వచ్చే కేకే లైన్ ఒడిశాకే. కేంద్రంలో కిరండూల్ రైల్వే లైన్ అంటే కొత్త వలస కిరండూల్ రైల్వే లైన్ పోయింది, అది అధిక ఆదాయం వస్తుంది అని చెప్పి ఒక దెప్పి పొడుపు వార్త రాశారు. విశాఖ రైల్వే జోన్ వస్తుంది కదా అని సంతోషం మానేసి ఒక దెప్పి పొడుపు, ఒక నెగిటివ్ వార్త. సీఎం మౌనం వల్ల కేకే లైన్ కోల్పోయామంటూ మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు. జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం. గెజిట్ విడుదల చేసిన రైల్వే శాఖ. సో ఈరోజు ఇలా రాశారు నెగిటివ్గా, రేపు పాజిటివ్గా రాసి ఆ పాజిటివ్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించుకుంటారు. ఈరోజు నెగిటివ్గా రాసి ఆ నెగిటివ్ని చంద్రబాబు గారికి ఆపాదించారు.
ఇక పవన్ సార్ మమ్మల్ని బానిసలుగా మార్చకండి. రాజంపేట జనసేన ఇన్ఛార్జి హరి రాయల్. తమిళనాడు విజయ్ వెనుక కులం లేకపోయినా సీఎం అవుతున్నారు. 25% ఓట్లు ఉన్న కులం మీ వెంట ఉన్నా మీరెందుకు పోరాటం చేయలేకపోతున్నారు? 2014 నుంచి జనసేన బిల్ల మోస్తున్నాం, మమ్మల్ని బానిసలుగా ఎందుకు మారుస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ను జనసేన ఇన్ఛార్జి కొనిశెట్టి హరిరాయలు ప్రశ్నించారు. పాపం వైసీపీ మాయలో ఉన్నాడేమో ఈయన. ఇక పాలిసెట్లో 91.37% ఉత్తీర్ణత. రెండో విడత భూ సమీకరణపై భగ్గుమన రైతులు. సో ఇవన్నీ ఇచ్చారు. తర్వాత ఇరాన్ దాడిపై ప్రధాని మోదీ అసహనం అంట. యూఏఈలోని ఫుజైరా రిఫైనరీలో ఇరాన్ దాడిలో భారతీయులు గాయపడిన ఘటనపై ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు. అలాగే బెంగాల్ పీఠంపై కూర్చునేది ఎవరు, బీజేపీ నుంచి రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారనేది ఆసక్తి నెలకొంది. సువేందు అధికారి సీఎం అవుతారా లేదా? అతను మూలాలన్నీ కూడా కొంత టీఎంసీలో ఉన్నాయి. అఫ్కోర్స్ అతను బీజేపీలో చాలా కష్టపడ్డాడు, 2 చోట్ల గెలుపొందాడు. అతనికి మంచి పేరు ఉన్నప్పటికీ మహిళని ఎవరినైనా సీఎం చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంట. సో అదొకటి డిస్కషన్ జరుగుతుంది. మరోవైపు 2 జర్నలిస్టులకు పులిట్జర్, సైబర్ మోసాలను వెలుగులోకి తెచ్చిన భారతీయ జర్నలిస్టులు ఆనంద్, ఆర్కే సువర్ణ శర్మలు పులిట్జర్ గెలుచుకున్నారు. కీలకమైన అవార్డు. ఇక నిర్మాత, ప్రముఖ నిర్మాత మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఫ్యామిలీ మూవీస్ ఎక్కువగా ఆయన నిర్మిస్తుంటారు. రాజా, సంక్రాంతి ఇటువంటి ఫ్యామిలీ మూవీస్ నిర్మించిన నిర్మాత ఆర్బి చౌదరి రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. అదొకటి సాక్షిలో రాసుకొచ్చారండి. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే 3 పార్టీలు 3 ఎమ్మెల్యేలు. లాటరీ కింగ్ మార్టిన్ భార్య, కుమారుడు, అల్లుడు విజయం. సో తమిళనాడు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన లాటరీ కింగ్గా పేరొందిన మార్టిన్ కుటుంబానికి చెందిన 3 వేరువేరు పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీ చేసి ఎన్నికయ్యారంట. ఇక విజయ్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే, శబరినాథన్ ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు. ఇక విజయ్ హామీలకు 1,00,000 కోట్లు కావాలి, ఖజానాపై అదనంగా పడనున్న భారం, నిధుల సమీకరణపై అధికారుల ఆందోళన. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య 38కి పెంపు ప్రతిపాదన కేంద్ర కేబినెట్ ఆమోదం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక 5వసారి పగ్గాలు చేపట్టనున్న రంగస్వామి. గత కేబినెట్లోనే పుదుచ్చేరిలో ఈసారి సంకీర్ణమే. సో రంగస్వామి 5వసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అదొకటి రాశారు. ఇక కేరళంలో 6 చోట్ల బీజేపీకి 2వ స్థానం. కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా 3 సీట్లు గెలుచుకున్న బీజేపీ మరో 6 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచింది. తిరువల్ల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనూప్ ఆంటోనీ, మీకు గుర్తుందా, కేరళలో బీజేపీకి 2 నుంచి 5 స్థానాలు వస్తాయని మనం ఖచ్చితంగా లెక్క వేసాం. సో అలాగే వాళ్ళకి 3 స్థానాలు వచ్చాయంట. ఒక్క తమిళనాడు విషయంలోనే మన అంచనా తప్పిందండి. మిగిలిన అన్ని చోట్ల కూడా మన అంచనా దాదాపుగా నిజమైంది, దాదాపుగా కరెక్ట్గానే వచ్చాయి. ఇక ఇరాన్ను భూమి మీద లేకుండానే పేల్చేస్తా, వాణిజ్య నౌకలను హర్మూజ్ దాటినందుకు ప్రాజెక్ట్ ఫ్రీడమ్. ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక. హైదరాబాద్ చండీగఢ్ విమానంలో పేలిన బంగారు బ్యాంకు. సో ఇవండి మన పత్రికల్లో 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇక్కడ మా ఫ్యామిలీ గోల ఉంది బయట. సో ఇక్కడతో న్యూస్ అనాలిసిస్ ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.